ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజే చివరి అవకాశం అండి. దానికి సంబంధించి ఇంకా ఈ ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనే దాని గురించి, అలాగే ఫిబ్రవరి నెలలో ఆన్లైన్ లక్కిడిప్ అంగప్రక్షణం సేవ టికెట్స్ గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో మే నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఈ రోజు ఉదయం 9:55 లోపు మే నెలకి సంబంధించి ఈ మొదటి గడప ఆర్జిత సేవల్లో ఆన్లైన్ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ 2 రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా 12 గంటలకి లక్కిడిప్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులందరూ ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం అయితే ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఈ రోజు ఉదయం 9:55 లోపు ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ ఎలా పే చేయాలి అండ్ ఆ టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే ఫిబ్రవరి నెలలో ఆన్లైన్ లక్కిడిప్ అంగప్రదక్షిణం సేవా టికెట్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్స్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ 22/2/2025 Saturday will be available between 10 AM to 4 PM on 22/2/2025. అంటే ఫిబ్రవరి 22వ తేదీ శనివారం రోజుకు సంబంధించిన అదనపు 250 అంగప్రదక్షిణం సేవా టికెట్స్ కి తిరుపతి రూరల్, అర్బన్ అండ్ తిరుమల లోకల్స్ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 20వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవైలబుల్ లో ఉంటుందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి 22వ తేదీ శనివారం రోజు ఈ అంగప్రదక్షిణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో తిరుపతి రూరల్, అర్బన్ అండ్ తిరుమల లోకల్స్ వాళ్ళు దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అంగప్రదక్షిణ సేవా టికెట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వీరందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఈ ఆన్లైన్ లక్కిడిప్ అంగప్రదక్షిణ సేవలకి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరూ కూడా ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడ్వాన్స్ గా మీరు 500 రూపీస్ అమౌంట్ అయితే పే చేయాలి. అలా అడ్వాన్స్ గా అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 22వ తేదీ శనివారం రోజు అంగప్రదక్షిణ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం మీరు అడ్వాన్స్ గా పే చేసిన 500 రూపీస్ అమౌంట్ ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుందండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం రోజున 72,745 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,156 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,48,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 12 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి
దాదాపుగా 10 నుంచి 14 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజే చివరి అవకాశం అండి. వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.